బాలీవుడ్ భామ పూజా హెగ్డేకి మొదటి నుంచి ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ఇమేజ్ ఉంది. హిందీలో అయినా దక్షిణాదినైనా ఆమె మొదటి నుంచి ఆమె చేసిన క్యారెక్టర్ అలాంటివి. తెలుగులో ఇంతకుముందు ఆమె చేసిన ముకుంద, ఒక లైలా కోసం సినిమాలో చాలా పద్ధతిగా కనిపించింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ను వాడుకునే ప్రయత్నం ఏదీ చేయలేదు దర్శకులు. అయితే హీరోయిన్గా లాంగ్ రన్ కోరుకునే ఏ హీరోయిన్ కూడా ట్రెడిషనల్ ముద్రతో కొనసాగాలని అనుకోదు. గ్లామర్ యాంగిల్ చూపించకుంటే ఇక్కడ మనుగడ కష్టం. ముఖ్యంగా పెద్ద హీరోల పక్కన అవకాశాలు రావాలంటే ఇమేజ్ మేకోవర్ జరగాల్సిందే. దువ్వాడ జగన్నాథంలో పూజా హెగ్డేకు అలాంటి మేకోవర్ ఇచ్చేసినట్టున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. హీరోయిన్ల గ్లామర్ యాంగిల్ బాగా ఎలివేట్ చేస్తాడని, ఎక్స్పోజింగ్ చేయించుకుంటానే వాళ్ళని సెక్సీగా చూపిస్తాడని హరీష్ శంకర్కు పేరుంది. గబ్బర్ సింగ్లో శృతి హాసన్ను, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో రెజీనా కసాండ్రాను అలాగే చూపించి వాళ్ళ ఇమేజ్ మార్చేశాడు. ఇప్పుడు పూజా వంతు వచ్చింది. నిన్న రిలీజ్ అయిన గుడిలో బడిలో మదిలో పాటలో పూజాని చూస్తే మతిపోవడం ఖాయం. ఇప్పటిదాకా కనిపించిన పూజ వేరు, ఇందులో కనిపించిన పూజ వేరు. ఆమెను చాలా సెక్సీగా చూపించాడు హరీష్. ఆ డ్రెస్సులు, ఆ స్టెప్పులు అన్నీ కూడా పూజాని సరికొత్తగా చూపించాయి. డీజే ఖచ్చితంగా పూజకు టర్నింగ్ పాయింట్ అవుతుందనిపిస్తుంది. దీని ప్రోమోలు చూస్తుంటే ఈ సినిమా హిట్ అవ్వాలే కానీ పూజ టాలీవుడ్లో ఒకసారి టాప్ రేంజ్కి వెళ్ళిపోవడం ఖాయం. సో డీజేతో ఇమేజే మారిపోయేలా ఉందే అంటున్నారు ఇండస్ట్రీ పండితులు.